హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం రాష్ట్ర శాసనసభ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ రాష్ట్ర శాసనసభలో అంటే ఈ వీడియోలో మనం గవర్నర్ గురించి, శాసనసభ, ఇంకా 6 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు కూడా ఉంటారు కదా, శాసన మండలి సభ్యులు. సో వీళ్ళ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే మీకు రివిజన్గా ఉంటుంది. అదే బిగినర్స్ అయ్యి ఉంటే మాత్రం మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా. ఈ రాష్ట్ర శాసనసభ గురించి ఫస్ట్ స్లైడ్ చూడండి. అయితే ఈ రాష్ట్ర శాసనసభ గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుంది, ఏ ఆర్టికల్లో ఉంటుంది అనేది చూడండి. అయితే శాసనసభ గురించి 6వ భాగంలో ఉంటుందన్నమాట. 6వ భాగంలో ఉన్న ఆర్టికల్ 168 నుంచి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తాయి. అయితే ఈ ఆర్టికల్స్ రాష్ట్ర శాసనసభ యొక్క నిర్మాణం, సభ్యుల అర్హతలు, పదవీ కాలం మరియు అధికారాలను స్పష్టంగా వివరిస్తాయి. అర్థమైంది కదా. ఈ ఆర్టికల్స్లో వారి యొక్క ఈ శాసనసభ యొక్క నిర్మాణం, ఆ సభ్యులకు ఉండే అర్హతలు, వారి యొక్క పదవీ కాలం అన్నింటినీ ఈ ఆర్టికల్స్ తెలియజేస్తాయి అన్నమాట. అర్థమైంది కదా. ఎన్నో భాగంలో ఉంటుంది? 6వ భాగంలో ఉంటుంది రాష్ట్ర శాసనసభ గురించి. ఆర్టికల్స్ 168 నుంచి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్, శాసనసభ యొక్క నిర్మాణం గురించి చూడండి. అయితే ఈ శాసనసభ అంటే పార్లమెంట్ అన్నమాట. కేంద్రంలో పార్లమెంట్ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. అయితే కేంద్రంలో అయితే ఎవరెవరు ఉంటారు? పార్లమెంట్లో రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ ఉన్నట్టే ఇక్కడ అంటే ఇక్కడ ద్విసభలు ఉంటాయన్నమాట. ఈ ద్విసభ ఎమ్మెల్సీలు మాత్రం 6 రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ రాష్ట్రాల్లో ఒక సభనే ఉంటుందన్నమాట. అదే రాష్ట్ర శాసనసభ అన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్ర శాసనసభ అంటే గవర్నర్ అండ్ రాష్ట్ర శాసనసభ అన్నమాట. అయితే ఈ రాష్ట్ర శాసనసభలో 2 ఉంటాయి: ఏకసభ వ్యవస్థ, ద్విసభ వ్యవస్థ. ఈ ఏకసభ వ్యవస్థలో మాత్రం కేవలం ఒక సభ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఈ ఒక సభ 22 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంది. ఒకటే సభ అన్నమాట. అదే శాసనసభ. ఇంకొకటి ద్విసభ వ్యవస్థ. ఈ ద్విసభ అంటే 2 సభలు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇద్దరు ఉంటారన్నమాట. శాసనసభ, శాసన మండలి. ఇది ఎమ్మెల్యేలు, ఈ శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఉంటారు. సో ఈ ఎమ్మెల్సీలు కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఏంటవి? ఫస్ట్ తెలంగాణ, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, 5th వన్ ఉత్తరప్రదేశ్, 6th వన్ బీహార్. సో ఈ రాష్ట్రాల్లోనే ఈ ఎమ్మెల్సీలో శాసన మండలి సభ్యులు అనేవి ఉంటారన్నమాట. అయితే కేంద్రంలో అయితే దిగువ సభ అని దేని అంటారు? దిగువ సభ అని చెప్పి లోక్సభని అంటారనమాట. సో కేంద్రంలో లోక్సభ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది. ఇంకొకటి, కేంద్రంలో రాజ్యసభ ఉన్నట్టే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఉంటారనమాట. దీన్ని ఎగువ సభ అంటారు. రాజ్యసభను కూడా ఎగువ సభ అంటారు కదా. సో రాష్ట్రంలో అయితే శాసన మండలిని ఎగువ సభ అంటారు, శాసనసభను దిగువ సభ అంటారు. సో ఇదన్నమాట. అర్థమైంది కదా. శాసనసభ యొక్క నిర్మాణం ఎవరెవరు ఉంటారు దీంట్లో? రాష్ట్రం యొక్క గవర్నర్ అండ్ రాష్ట్ర శాసనసభ ఈ 2 ఉంటాయన్నమాట. సో శాసనసభలో ద్విసభ, ఏకసభ ఇవి కూడా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూడండి. అయితే ద్విసభ వ్యవస్థ గల 6 రాష్ట్రాలు నేను ఇప్పుడే చెప్పాను కదా. సో ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాలు అన్నమాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. ఈ రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉంటారు. మిగిలిన 22 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏకసభ వ్యవస్థను కలిగి ఉన్నాయి. సో ఈ 6 రాష్ట్రాలు మాత్రం ద్విసభ వ్యవస్థను కలిగి ఉన్నాయన్నమాట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇద్దరు ఉంటారు. కానీ మిగిలిన 22 రాష్ట్రాల్లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. అయితే నెక్స్ట్ స్లైడ్ చూడండి. సభ్యత్వానికి అర్హతలు. శాసనసభ సభ్యత్వానికి అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. భారతీయ పౌరుడై ఉండాలి, సంబంధిత రాష్ట్ర శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. అర్థమైంది కదా. అక్కడ సంబంధించిన రాష్ట్ర శాసనసభ నియోజకవర్గంలో
ఓటర్ అయి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, ఇంకొకటి శాసనసభ కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. లోక్సభలో కూడా ఇంతేనమాట. లోక్సభ సభ్యునిగా అంటే లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. ఇక్కడ శాసనసభ సభ్యుడిగా ఉండడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. శాసన మండలికి అయితే 30 సంవత్సరాలు. సో ఇది రాజ్యసభను పోలి ఉంటుంది, ఇది లోక్సభను పోలి ఉంటుంది. సో లోక్సభ సభ్యుని యొక్క అంటే రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. సేమ్ ఇక్కడ శాసన మండలి సభ్యునిగా పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ శాసనసభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. సేమ్ కేంద్రంలో కూడా లోక్సభలో సభ్యునిగా పోటీ చేయాలంటే లోక్సభలో సభ్యునిగా పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. అయితే వీరు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇగో వీళ్ళు గవర్నర్ చేత అర్థమైంది కదా. వీరి యొక్క ప్రమాణ స్వీకారం గవర్నర్ చేత జరుగుతుంది. అంటే గవర్నర్ సమక్షంలో ఈ శాసనసభలోని సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ శాసనసభ సభ్యులను 18 ఏళ్లు దాటిన వారు నేరుగా ఎన్నుకుంటారనమాట. పౌరులు ఎన్నికల ప్రక్రియ వయోజన ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. సో వారికి ఓటు హక్కు అనేది ఉంటుంది. పౌరులు తమ ప్రతినిధులను నేరుగా ఎన్నుకుంటారు. అర్థమైంది కదా, పౌరులే ఎన్నుకుంటారన్నమాట. ఎమ్మెల్యేలను నేరుగా పౌరులే ఎన్నుకుంటారు. అంటే శాసనసభ సభ్యులను నేరుగా పౌరులే ఎన్నుకుంటారన్నమాట. సో అర్థమైంది కదా, ఎమ్మెల్యేలను మనమే ఎన్నుకుంటాం కదా డైరెక్ట్గా ఓటు వేసి. సో అదే ఇక్కడ ఉందన్నమాట. ఎమ్మెల్యేలను డైరెక్ట్గా పౌరులే ఎన్నుకుంటారన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. పదవీ కాలం అత్యవసర పరిస్థితులు. సో పదవీ కాలం అత్యవసర పరిస్థితుల గురించి చూద్దాం. అయితే ఈ శాసనసభ సభ్యుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అనమాట. అర్థమైంది కదా, శాసనసభ యొక్క సభ్యుని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. గడువు ముగియక ముందే సభను రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. అర్థమైంది కదా, గవర్నర్ చేస్తారనమాట. గడువు ముగియక ముందే సభను రద్దు చేసే అధికారం అనేది గవర్నర్కి ఉంటుంది. ఇంకా అత్యవసర పరిస్థితి సమయంలో ఒకేసారి 1 సంవత్సరం పాటు పొడిగించవచ్చు. 5 సంవత్సరాలని చెప్పాను కదా. సో అత్యవసర పరిస్థితుల్లో పదవీ కాలాన్ని 1 year పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల కంటే ఎక్కువ పొడిగింపు ఉండకూడదు. అర్థమైంది కదా, అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల కంటే ఎక్కువ పొడిగింపు అనేది ఉండకూడదు అనమాట. సో అర్థమైంది కదా, ఇక్కడ గవర్నర్ రద్దు చేస్తారు అని చెప్పాను కదా. సో ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ రద్దు చేస్తారన్నమాట. గవర్నర్ ఓన్ గా చేయడు, ముఖ్యమంత్రి సలహాలంటే గవర్నర్ ఓన్ గా చేయడు అన్నమాట. రద్దు చేయడు, ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ రద్దు చేస్తారు. సో ఇదన్నమాట శాసనసభ సభ్యుని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సభా నాయకత్వం, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. సో కేంద్రంలో లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు కదా. ఇక్కడ లోక్సభను పోలి ఉంటుంది కదా రాష్ట్ర శాసనసభ. సో దీంట్లో కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారన్నమాట. వీరి యొక్క ఎన్నిక, పదవీ కాలం అవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. ఎన్నిక సభలోని సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారన్నమాట. సో సభలోని సభ్యులు తమలో ఒకరిని సభ్యుని అంటే స్పీకర్ గా ఎన్నుకుంటారు. లోక్సభలో కూడా ఇలాగే జరుగుతుంది కదా. తమలో ఉన్న ఎంపీలను ఒకరిని లోక్సభ స్పీకర్ గా ఎన్నుకుంటారు. సేమ్ ఇక్కడ శాసనసభలో కూడా తమలో ఒకరిని అంటే సభలోని సభ్యుల్లో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారన్నమాట. పదవీ కాలం సాధారణంగా సభ పదవీ కాలం ముగిసే వరకు ఉంటారు. అర్థమైంది కదా, వీరు స్పీకర్ సాధారణ సభ పదవీ కాలం ముగిసే వరకు ఉంటారన్నమాట. వీరి యొక్క తొలగింపు శాసనసభ తీర్మానం ద్వారా 14 రోజు ముందస్తు నోటీసు తప్పనిసరి. సో వీళ్ళని తొలగించాలనుకునే ముందు అంటే 14 రోజులు ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ శాసనసభ సభ్యుడిని ఎలా తొలగించవచ్చు? శాసనసభ తీర్మానం ద్వారా 14 రోజులు ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ గైహాజరు. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ తన బాధ్యతలను నిర్వహిస్తారు. అర్థమైంది కదా, స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్ గా వ్యవహరిస్తారు. ఎవరు? డిప్యూటీ స్పీకర్. అయితే స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు, డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్కి ఇస్తారు. సో పరస్పరం వారి యొక్క రాజీనామాలను ఇచ్చుకుంటారనమాట. అయితే ఇప్పుడు మనం శాసనసభ యొక్క 4 ప్రధాన అధికారాల గురించి చూద్దాం. ఫస్ట్ కార్యనిర్వాహక అధికారాలు. ఈ కార్యనిర్వాహక అధికారాల్లో శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రి మండలిని నియంత్రిస్తుంది. అర్థమైంది కదా, శాసనసభ
రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రి మండలిని నియంత్రిస్తుంది. ఇది కార్యనిర్వాహక అధికారం కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ శాసన అధికారాల్లో రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేస్తుంది. అర్థమైంది కదా. రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై చట్టాలు చేస్తుంది, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా చట్టాలు చేస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలని 3 ఉంటాయన్నమాట. సో కేంద్ర జాబితాలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది, రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. అయితే ఏదైనా ఒక అంశంపై ఏదైనా ఒక ఉమ్మడి అంశంపై, అంటే ఉమ్మడి జాబితాలో ఉన్న ఏదైనా ఒక అంశంపై కేంద్రం కూడా చట్టం చేస్తుంది, రాష్ట్రం కూడా చట్టం చేస్తుంది. సో ఈ రెండింటిలో ఏ చట్టం నెగ్గుతుందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే నెగ్గుతుందన్నమాట. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, శాసనాధికారాల్లో ఈ శాసనసభకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేస్తుంది, ఇంకా ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపై కూడా చట్టాలు చేస్తుంది. సో ఇది నెక్స్ట్ ఎన్నిక అధికారాలు. సో ఈ రాష్ట్రపతి మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో పాల్గొంటారు. అర్థమైంది కదా. ఈ శాసనసభలో ఉండే సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు? అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికలో లోక్సభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు, అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నికైన సభ్యులు, రాజ్యసభ నుంచి ఎలక్షన్ ద్వారా ఎన్నికైన సభ్యులు అండ్ ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నమాట. ఎమ్మెల్యేలు అర్థమైంది కదా. లోక్సభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు పాల్గొంటారు, రాజ్యసభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రాష్ట్రపతి ఎన్నికలో ఇంకా ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే దీంట్లో ఎమ్మెల్సీలు పాల్గొనరు. సో ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయండి, శాసనసభ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి శాసనసభలో ఉండే సభ్యులే పాల్గొంటారన్నమాట రాష్ట్రపతి ఎన్నికల్లో. అండ్ వీరు రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కూడా ఈ ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నమాట. నెక్స్ట్ ఆర్థిక అధికారాల గురించి చూద్దాం. బడ్జెట్ మరియు నిధులపై పూర్తి నియంత్రణ అనేది ఉంటుంది. ఈ రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ మరియు నిధులపై పూర్తి నియంత్రణ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆర్థిక ఆధిపత్యం, బడ్జెట్ మరియు నిధులు. అయితే ఇక్కడ చూడండి, సభ ఆమోదం లేకుండా, అయితే ఇక్కడ ఏం సభ? శాసనసభ అన్నమాట. శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్రంలో ఎలాంటి పన్నులు విధించలేరు. అర్థమైంది కదా. ఈ రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం లేకుండా రాష్ట్రంలో ఎలాంటి పన్నులు విధించలేరు అన్నమాట. ఖజానా నుండి డబ్బులు కూడా తీయలేరు. అర్థమైందా? ఎలాంటి పన్ను విధించలేరు, ఖజానా నుండి డబ్బులు కూడా తీయలేరు. ఈ కంపల్సరీ రాష్ట్ర శాసనసభ ఆమోదం అనేది, అంటే సిగ్నేచర్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఇంకొకటి బడ్జెట్. దీనిని కేవలం శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. కేంద్రంలో అయితే బడ్జెట్ను కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. కేంద్రంలో లోక్సభ ఉన్నట్టే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది కాబట్టి బడ్జెట్ను రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అయితే మనం ఇప్పుడు రాష్ట్ర శాసనసభ, శాసన మండలి అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య డిఫరెన్స్ ఏంటో క్లారిటీగా చెప్తాను చూడండి. అయితే ఈ ఎమ్మెల్సీల గురించి ముందు స్లైడ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే డిఫరెన్స్ చూద్దాం. లక్షణం. ఫస్ట్ స్థాయి, దిగువ సభ అని చెప్పి దేన్ని అంటారు? లోక్సభ అంటే శాసనసభ. శాసనసభను దిగువ సభ అంటారు. ఎగువ సభ అని చెప్పి శాసన మండలిని ఎగువ సభ అని అంటారు. ఇక్కడ ఉంది కదా క్లారిటీగా. సో శాసనసభను దిగువ సభ అంటారు, రాష్ట్ర శాసన మండలిని ఎగువ సభ అని అంటారు. సో కేంద్రంలో ఇది రాజ్యసభ లెక్క అన్నమాట. రాజ్యసభను పోలి ఉంటుంది, ఇది లోక్సభను పోలి ఉంటుంది. అయితే ఇది 22 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంది శాసనసభ అనేది. అర్థమైంది కదా. 22 రాష్ట్రాలు అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఉంటుంది. కానీ ఈ శాసన మండలి అనేది కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఏంటో కూడా ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో 6 రాష్ట్రాలు అనేవి, 6 రాష్ట్రాల్లో ఈ శాసన మండలి అనేది ఉంటుంది. అయితే ఈ శాసనసభ సభ్యునిగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ శాసన మండలిలో సభ్యునిగా పోటీ చేయడానికి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. కన్ఫ్యూజ్ కాకూడదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే పూర్తి అధికారం, బడ్జెట్ ప్రవేశపెట్టుటకు పూర్తి అధికారం ఉంటుంది. కానీ ఈ మన ఎమ్మెల్సీలకు బడ్జెట్ ప్రవేశపెట్టుటకు ఎటువంటి అధికారం అనేది ఉండదు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. క్లియర్ గా ఆర్టికల్స్ అన్ని ఒకే చోట ఉన్నాయి. సో నిర్మాణం గురించి ఈ ఆర్టికల్స్ తెలియజేస్తాయి అన్నమాట.
సభ్యులు వారి యొక్క అర్హతల గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తాయి. నాయకత్వం అండ్ ఆర్థికం అనేవి ఈ ఆర్టికల్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ 168 ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తుంది. 169 శాసన మండలి ఏర్పాటు అండ్ రద్దు గురించి తెలియజేస్తుంది. శాసనసభను ఏర్పాటు చేయడం, రద్దు చేయడం వంటి అంశాలను ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 170 శాసనసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఇంకొకటి సభ్యుల పదవీ కాలం శాసనసభలో ఉండే సభ్యుల పదవీ కాలం గురించి ఆర్టికల్ 172 తెలియజేస్తుంది. ఆర్టికల్ 173 ఏమో సభ్యత్వానికి ఉండే అర్హతల గురించి తెలియజేస్తుంది. అనర్హతల గురించి ఆర్టికల్ 191 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 178 స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. అంటే రాష్ట్ర శాసనసభలో ఉండే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 179 ఖాళీలు మరియు రాజీనామా, అంటే వీళ్ళు ఎవరికి రాజీనామా సమర్పిస్తారు, నెక్స్ట్ ఖాళీ ఏర్పడితే ఏంటి అని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 182 చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ గురించి తెలియజేస్తుంది. అంటే ఇది శాసన మండలిలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 194 ప్రత్యేక అధికారాలు, వీరికి ఉండే అంటే రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఉండే ప్రత్యేక అధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 199 మనీ బిల్లుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 102 వార్షిక ఆర్థిక నివేదిక గురించి తెలియజేస్తుంది. అయితే ఈ మనీ బిల్లులు, వార్షిక ఆర్థిక నివేదిక అంటే బడ్జెట్ను కేవలం శాసనసభలో, కేంద్రంలో అయితే లోక్సభలో ప్రవేశపెడతారు, రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. శాసన మండలి కాదండి, రాష్ట్ర శాసనసభలో మాత్రమే ప్రవేశపెడతారు ఈ మనీ బిల్ అండ్ బడ్జెట్ను. అయితే ఇప్పటి వరకు మనం శాసనసభ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు శాసన మండలి గురించి డిస్కస్ చేద్దాం. రాష్ట్ర శాసన మండలి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ రాష్ట్ర శాసన మండలిలో ఎవరుంటారు? ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే ఈ రాష్ట్ర శాసన మండలి కేంద్రంలో అయితే రాజ్యసభను పోలి ఉంటుంది. ఆ శాశ్వత సభ అని అంటారు. రాష్ట్ర శాసనసభను అశాశ్వత సభ అంటారు. ఈ శాసన మండలిని శాశ్వత సభ అంటారు. దీన్ని రద్దు చేసే అధికారం లేదన్నమాట. అయితే దీన్ని విధాన పరిషత్ అంటారు. ఇంకా రాష్ట్ర శాసనసభనేమో విధాన సభ అంటారు. దీన్ని విధాన పరిషత్ అని అంటారు. అయితే ఈ శాసన మండలి కేంద్రంలో అయితే రాజ్యసభను పోలి ఉంటుంది, రాష్ట్ర శాసనసభ లోక్సభను పోలి ఉంటుందన్నమాట. అయితే దీని గురించి క్లారిటీగా ఉంది చూడండి. ఫస్ట్ శాసన మండలి ప్రాథమిక భావన. అయితే దీన్ని ఎగువ సభ అంటారు. రాష్ట్ర శాసన మండలిని ఎగువ సభ అంటారు. అప్పర్ హౌస్. రాష్ట్ర శాసన వ్యవస్థలో ఇది రెండవ సభ. సో ఫస్ట్ శాసనసభ ఉంటుంది, ఇది రెండవ సభ అన్నమాట. సో దీన్ని ఎగువ సభ అని అంటారు. అయితే ప్రజెంట్ మన ఇండియాలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఎమ్మెల్సీలు ఉంటారన్నమాట. అన్ని రాష్ట్రాల్లో ఉండరు, అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకొకటి దీన్ని శాశ్వత సభ అంటారు. కేంద్రంలో అయితే రాజ్యసభను శాశ్వత సభ అంటారు, ఇక్కడ రాష్ట్రంలో అయితే శాసన మండలిని శాశ్వత సభ అంటారు. ఇది రద్దుకు గురి కాని శాశ్వత సభ. సో దీన్ని రద్దు చేయలేం కాబట్టి శాశ్వత సభ అంటాము. శాసనసభను రద్దు చేయగలం కాబట్టి అశాశ్వత సభ అంటారు. శాసనసభ ఏమో లోక్సభను పోలి ఉంటుంది, శాసన మండలి రాజ్యసభను పోలి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఏర్పాటు మరియు రద్దు. సో దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, దీన్ని ఎవరు రద్దు చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. అయితే శాసన మండలిని ఏర్పాటు చేసే లేదా రద్దు చేసే అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అర్థమైంది కదా, కేంద్రంలో ఉండే పార్లమెంట్కి ఉంటుంది. ఈ శాసన మండలిని ఏర్పాటు చేయడం కానీ రద్దు చేసే అంతిమ అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో శాసనసభ కాదండి, కేంద్రంలో ఉండే పార్లమెంట్ అన్నమాట. పార్లమెంటే ఏర్పాటు చేస్తుంది, పార్లమెంటే రద్దు చేస్తుంది. ఇంకొకటి ఎలా రద్దు చేస్తుంది అనేది ఒకసారి ఇక్కడ ఉంది చూడండి. సో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. రాష్ట్రంలో ఉండే శాసనసభ ఉంటుంది కదా, ఎమ్మెల్యేలు అన్నమాట. సో వాళ్ళు ఈ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలన్నమాట. అది ఆమోదించిన తర్వాత ఆ తీర్మానం పార్లమెంట్లో సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. అర్థమైంది కదా. వీళ్ళు ప్రత్యేక మెజార్టీతో అంటే ఈ శాసనసభ ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన తీర్మానాన్ని ఈ పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే ఆ సభ అనేది రద్దు అవుతుంది అనమాట. అంటే ఈ శాసన మండలి అనేది రద్దు అవుతుంది. అయితే అర్థమైంది కదా, ఈ శాసన మండలిని ఏర్పాటు లేదా రద్దు చేసే అధికారం, అంతిమ అధికారం పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నిర్మాణం మరియు సభ్యుల సంఖ్య. ఈ రాష్ట్ర శాసన మండలి యొక్క నిర్మాణం మరియు సభ్యుల సంఖ్య చూడండి. అయితే మినిమం ఎంతమంది ఉండాలి? ఈ మినిమం తక్కువ 40 మంది ఉండాలన్నమాట, 40 మెంబర్స్. అయితే ఇక్కడ చూడండి,
మ్యాక్సిమం. అయితే శాసనసభలో మన శాసనసభలో 1/3 వంతుకు మించకూడదు. ఎక్కువలో ఎక్కువ ఎంతమంది ఉండాలి? రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు మందికి మించకూడదన్నమాట సభ్యుల సంఖ్య. రాష్ట్ర శాసన మండలిలో ఉండే సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభలో 1/3 వంతు మందికి మించకూడదన్నమాట. ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 171లో ఉంటుందన్నమాట. దీని గురించి ఈ రాష్ట్ర శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలి అనేది ఆర్టికల్ 171లో ఉంటుంది. అయితే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మన తెలంగాణ యొక్క రాష్ట్ర శాసనసభ సీట్లన్నీ 119 కదా. అయితే దీంట్లో 1/3 వంతు అంటే ఎంత? సో నియర్లీ ఒక 40 మంది 40 మెంబర్స్ అన్నమాట. సో దీనికి మించకూడదు, దీనికంటే ఎక్కువ ఉండకూడదు అన్నమాట. సో అదే రూల్ ఇక్కడ ఉంది. ఈ రూల్ ఎందులో ఉంటుంది? ఆర్టికల్ 117లో ఉంటుందన్నమాట. వాస్తవ సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అర్థమైంది కదా? వాస్తవ సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఇంకా ఈ శాసన మండలిని రద్దు చేసే ఆయన ఏర్పాటు చేసే అధికారం కూడా పార్లమెంట్కే ఉంటుంది. అయితే ఈ సభ్యుల ఎన్నిక విధానం. సో ఈ శాసన మండలి సభ్యులను ఎవరెవరు ఎన్నుకుంటారో ఒకసారి ఉంది చూడండి. అయితే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, ఇంకా టీచర్స్ కూడా ఎన్నుకుంటారు. గవర్నర్ అంటే రాజ్యసభలో కేంద్రంలో అయితే రాజ్యసభలో రాష్ట్రపతి 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు కదా. సో అలాగే ఇక్కడ గవర్నర్ కూడా 1/6 వంతు మందిని నామినేట్ చేస్తారన్నమాట. శాసన మండలికి నామినేట్ చేస్తారు. ఇంకా మున్సిపల్ కమిషనర్ అంటే శాసన సంస్థల ద్వారా కూడా కొంతమంది శాసన సంస్థలో ఉండే సభ్యులు కూడా ఈ ఎన్నికలో పాల్గొంటారు. ఇంకా శాసన సభ్యుల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొంటారు. ఒకసారి క్లారిటీగా ఉంది చూడండి. 1/3 వంతు మంది శాసన మండలి సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇంకా 1/3 వంతు మంది సభ్యులను మున్సిపాలిటీ సభ్యులు ఎన్నుకుంటారనమాట. ఇంకొకటి 1/6 వంతు మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. రాష్ట్ర శాసన మండలికి గవర్నర్ నామినేట్ చేస్తారు. అండ్ 1/12 వంతు మందిని ఉపాధ్యాయుల ద్వారా ఎన్నుకుంటారు. అండ్ గ్రాడ్యుయేట్స్ 1/12 వంతు మందిని గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు ఎన్నుకుంటారనమాట. సో అర్థమైంది కదా? ఎమ్మెల్యేలను అయితే డైరెక్ట్ గా మనమే ఎన్నుకుంటాం, డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకుంటారు కాబట్టి సో దానిని ప్రజల సభ అంటారు. శాసనసభను ప్రజల సభ అంటారు, దీన్ని పెద్దల సభ అంటారన్నమాట. దీన్ని ఎవరెవరు ఎన్నుకుంటారు? శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు, గవర్నర్ అంటే గవర్నర్ నామినేట్ చేస్తారు ఆ సభకి. ఇంకా ఉపాధ్యాయులు, ఇంకా పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు సభలకు. అంటే ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటారు, ఎమ్మెల్సీలను ఎవరు ఎన్నుకుంటారు అనే దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్సీలను వీళ్ళు ఎన్నుకుంటారనమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. గవర్నర్ నామినేషన్ ఎలా ఉంటుంది చూడండి. సాహిత్యం, కళలు, సైన్స్ మరియు సామాజిక సేవ రంగాలకు చెందిన నిపుణులను గవర్నర్ నామినేట్ చేస్తారు. సో కేంద్రంలో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. వీటిలో సాహిత్యం, కళలు, సైన్స్ మరియు సామాజిక సేవలో నైపుణ్యం ఉన్న వారికి రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్టే ఇక్కడ గవర్నర్ రాష్ట్ర శాసన మండలికి నామినేట్ చేస్తారన్నమాట. సో ఎంతమందిని నామినేట్ చేస్తారు? 1/6 వంతు మందిని నామినేట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ అంటే 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్స్ కి ఉండే రిజర్వేషన్లు తొలగించేశారు కాబట్టి ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ అనేవారు లేరన్నమాట శాసన మండలిలో. సో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేరన్నమాట. సో ఈ 104వ రాజ్యాంగ సవరణ 2019లో జరిగింది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సభ్యుల పదవీ కాలం. ఈ శాసన మండలి సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. సో రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం కూడా 6 సంవత్సరాలు అన్నమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది రిటైర్ అవుతారు, వారి ప్లేస్లో కొత్త సభ్యులు ఎన్నికవుతారు అనమాట. ఇదే ఉంది చూడండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేసి వారి ప్లేస్లో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. సో రాజ్యసభని పోలి ఉంటుంది కదా శాసన మండలి. సో అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే కొన్ని విషయాల్లో చేస్తుంటాయి అన్నమాట. అదొకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ శాసనసభలో ఉంటారు. ఈ శాసన మండలిలో చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఉంటారన్నమాట. సో వీరి యొక్క పని ఏంటో ఒకసారి చూద్దాం. వీరు మండలి సభ్యుల నుండి మాత్రమే ఎన్నుకోబడతారు. అర్థమైంది కదా?
వీరు శాసన మండలి సభ్యుల నుండి మాత్రమే ఎన్నుకోబడతారు. అయితే వారిలో ఉన్న ఒకరిని అంటే శాసన మండలిలో ఉన్న ఒక సభ్యుడిని చైర్మన్గా ఎన్నుకుంటారు. అండ్ సభా సమావేశాలకు చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. సభా సమావేశాలకు చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. చైర్మన్ లేని సమయంలో డిప్యూటీ చైర్మన్ ఉంటారు కదా, సో వారు బాధ్యతలను తీసుకొని అక్కడ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారన్నమాట. జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. సో ఇక్కడ గవర్నర్ యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది అన్నమాట. ఈ శాసన మండలి సభ్యుల యొక్క జీతభత్యాలను శాసనసభ నిర్ణయిస్తుంది. అర్థమైంది కదా, శాసనసభ నిర్ణయిస్తుంది. కానీ అయితే అర్థమైంది కదా, ఈ రాష్ట్ర శాసన మండలి సభ్యుల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ కాదండి, శాసనసభ నిర్ణయిస్తుంది. ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఇదంతా 195 ఆర్టికల్లో ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే రాష్ట్ర శాసనసభ యొక్క సమావేశాల గురించి చూడండి. అయితే ఈ రాష్ట్ర శాసనసభ అనేది పార్లమెంట్ లాగా అన్నమాట. కనీసం ఒక ఇయర్కి కంపల్సరీ 2 టైమ్స్ సమావేశం కావాలన్నమాట. సో అదే ఇక్కడ ఉంది చూడండి, సంవత్సరానికి కనీసం 2 సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలి. అర్థమైంది కదా, ఈ రాష్ట్ర శాసనసభ ఒక సంవత్సరానికి కంపల్సరీ 2 టైమ్స్ సమావేశాలను నిర్వహించాలి. సో ఇప్పుడు కీ టర్మినాలజీ గురించి చూద్దాం. అయితే ఇక్కడ వాయిదా అడ్జర్నమెంట్ అంటే ఎవరు వాయిదా వేస్తారు సమావేశాన్ని? సభాధ్యక్షుడు వాయిదా వేస్తారన్నమాట. ప్రోరోగ్ అంటే ఏంటి? దీర్ఘకాలిక వాయిదా. ప్రోరోగేషన్ అంటే ఇక్కడ సభను దీర్ఘకాలిక వాయిదా వేయడం అన్నమాట. అయితే ఎవరు చేస్తారు ఈ దీర్ఘకాలిక వాయిదా? గవర్నర్ చేస్తారన్నమాట. ఇంకొకటి, రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. దేన్ని రద్దు చేస్తారు? ఇక్కడ శాసన మండలిని రద్దు చేయరన్నమాట, శాసనసభను మాత్రమే రద్దు చేస్తారు. లోక్సభలో అక్కడ కేంద్రంలో అయితే లోక్సభను రద్దు చేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసనసభను మాత్రమే రద్దు చేస్తారు. శాసన మండలిని రద్దు చేయలేమన్నమాట. ఇది శాశ్వత సభ. అయితే ఎవరు రద్దు చేస్తారు? రాష్ట్ర గవర్నర్ రద్దు చేస్తారన్నమాట. కేవలం శాసనసభకు మాత్రమే. అర్థమైంది కదా, ఈ శాసనసభను మాత్రమే రద్దు చేయగలరు. పదవీ కాలం ముగిసిన లేదా సభలో మెజార్టీ నిరూపించుకోలేనప్పుడు జరుగుతుంది. సో అర్థమైంది కదా, ఎప్పుడు రద్దు చేస్తారు? శాసనసభను ఎప్పుడు రద్దు చేస్తారు? పదవీ కాలం ముగిసినప్పుడు లేదా సభలో మెజార్టీ నిరూపించుకోలేనప్పుడు శాసనసభను రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. నెక్స్ట్ సాధారణ బిల్లుల గురించి చూద్దాం. ఏ సభలో ప్రవేశపెట్టాలి, ఏ సభలో ప్రవేశపెట్టకూడదు అనేది. అయితే ఈ సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. శాసన మండలిలో ప్రవేశపెట్టవచ్చు, లేదంటే శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు. అయితే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు ఈ సాధారణ బిల్లులను, కానీ అంతిమాధికారం శాసనసభదే. అర్థమైంది కదా, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు కానీ లాస్ట్ నిర్ణయం, అంతిమ అధికారం అనేది శాసనసభ చేతిలో ఉంటుంది. మండలి జాప్యం చేసే అధికారం. అయితే శాసన మండలి ఎన్ని రోజులు ఒక తీర్మానాన్ని తన దగ్గరే ఉంచవచ్చు అనేది ఇక్కడ ఉంది చూడండి. అయితే మొదటిసారిగా ఫస్ట్ టైం పంపినప్పుడు 3 నెలల వరకు నిలిపి ఉంచవచ్చు. ఇంకొకటి, రెండవసారి పంపినప్పుడు 1 నెల మాత్రమే అదనంగా నిలిపి ఉండవచ్చు. దాని తర్వాత కంపల్సరీ ఆమోదించి తీరాలన్నమాట. సో ఇదన్నమాట సాధారణ బిల్లుల గురించి. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు కానీ అంతిమాధికారం శాసనసభదే. నెక్స్ట్ ద్రవ్య బిల్లుల గురించి చూడండి. అయితే కేంద్రంలో ఈ ద్రవ్య బిల్లులను కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి లేదన్నమాట, కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇక్కడైతే కేవలం శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ శాసనసభను పోలి ఉంటుంది కదా, సో లోక్సభను శాసనసభ పోలి ఉంటుంది కదా, కేవలం శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ ద్రవ్య బిల్లులను కేవలం శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాలన్నమాట. సాధారణ బిల్లులను అయితే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు కానీ అంతిమాధికారం శాసనసభకు ఉంటుంది. కానీ ఈ ద్రవ్య బిల్లులను కేవలం శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో 14 రోజులు. 14 రోజులు అంటే ఏంటంటే శాసన మండలి ద్రవ్య బిల్లులను కేవలం 14 రోజులు మాత్రమే నిలిపి ఉంచగలదు. సో ఈ శాసన మండలి ద్రవ్య బిల్లులను కేవలం 14 రోజులు మాత్రమే నిలిపి ఉంచగలదు. ఎక్కువ రోజులు లేదనమాట, కేవలం 14 రోజులు మాత్రమే ఉంచగలదు. దాని తర్వాత ఆమోదించి తీరాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి, ముగింపు. అంతిమాధికారం ఎవరిది? సో అంతిమాధికారం ఎవరిది? ఇటు రాష్ట్ర శాసనసభదా, రాష్ట్ర శాసన మండలి దాని చూద్దాం. అయితే శాసన మండలితో పోల్చుకుంటే శాసనసభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి అన్నమాట. కేంద్రంలో అయితే రాజ్యసభ కంటే ఎక్కువ అధికారాలు లోక్సభకు ఉంటాయి. రాష్ట్రంలో అయితే శాసన మండలి కంటే శాసనసభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, శాసనసభ అంతిమ నిర్ణయాధికారం. సో ఏ విషయాల్లోనైనా కూడా అంతిమ అధికారం శాసనసభదే అన్నమాట. ఆల్మోస్ట్ శాసనసభకే ఉంటాయి. ద్రవ్య బిల్లులపై పూర్తి అధికారం శాసనసభకే ఉంటుంది. కేంద్రంలో అయితే ద్రవ్య బిల్లులపై, బడ్జెట్ పై అంతిమాధికారం అనేది లోక్సభకే ఉంటుంది. సో
లోక్సభను ఇది పోలి ఉంటుంది కాబట్టి ద్రవ్య బిల్లులపై, రాష్ట్రంలో అయితే ద్రవ్య బిల్లులపై శాసనసభదే అంతిమ అధికారం. నెక్స్ట్ శాసన మండలి అన్నమాట. శాశ్వత సభ, దీన్ని రద్దు చేయలేరు కానీ ఇది అశాశ్వత సభ అవుతుంది. దీన్ని రద్దు చేయొచ్చు, దీన్ని రద్దు చేయలేరు అన్నమాట. ఎమ్మెల్సీలను రద్దు చేయలేరు. శాశ్వత సభ ఇది బిల్లులను కేవలం కొంతకాలం మాత్రమే జాప్యం చేయగలదు. సో ఇది బిల్లులను కొద్ది రోజులు మాత్రమే జాప్యం చేయగలదు, ఎక్కువ రోజులు తన దగ్గర ఉంచుకోదన్నమాట, కొద్ది రోజులు మాత్రమే ఉంచుకోగలదు. శాసన మండలి ఒక పునఃసమీక్ష వేదిక మాత్రమే, దానికి శాసనసభతో సమానమైన అధికారాలు లేవు. అర్థమైంది కదా? సో ఎక్కువ అధికారాలు దేనికి ఉంటాయి? ఎక్కువ అధికారాలు శాసనసభకు ఉంటాయి. కానీ దీన్ని రద్దు చేయొచ్చు అనుకుంటే ముందుగానే రద్దు చేయొచ్చు, దీన్ని రద్దు చేయలేమన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర శాసనసభ అండ్ శాసన మండలి గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇన్ కేస్ మీరు ఇంకా లైక్ చేయకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.